పెళ్లి జరిగిన ఇంట్లో ఏ తండ్రైనా కన్నీరు పెట్టుకుంటున్నాడంటే ఖచ్చితంగా అది కూతురుని అప్పగించే సమయం అయి ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. 24 ఏళ్ళు నా కళ్ళ ముందు అల్లారు ముద్దుగా పెరిగిన నా కూతురు ఇప్పుడు వేరే ఇంటికి ఇల్లాలుగా వెళ్తుంది. అయినా నేనెందుకు ఏడుస్తున్నాను? ఒక నాన్న చేయాల్సిందే కదా, నేను చేశాను. కానీ ఏదో బాధ గుండెల మీద తన్నినప్పుడు, కావలసింది కొనిచ్చేదాకా మారం చేసినప్పుడు, అప్పుడప్పుడు నా మీద అలిగినప్పుడు ఎప్పుడూ రాని కన్నీరు ఇప్పుడెందుకొస్తుంది? ఎందుకంటే నాన్న అనే పిలుపుకు దూరమవుతాననేమో. నాన్న, అన్నయ్య, బాబాయ్ పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఏంటి నాన్న, ఏడుస్తున్నారా? లేదమ్మా, కంట్లో నలుసు పడింది. అదే నలుసు నా కంట్లో కూడా పడింది నాన్న. ఏదమ్మా, చూడండి అమ్మా. మరి మీ కంట్లో నలుసు ఏమైంది నాన్న? నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నారా నాన్న? చిన్నప్పటి నుంచి నాకన్నీ మీరే అయ్యారు. మీరు నాతో లేకపోతే నేను లేనట్టే నాన్న. ఏంటమ్మా ఆ మాటలు? ఇక నుంచి అన్ని అల్లుడు గారే. నాన్న అనే బంధాన్ని, నాన్న చూపించే ప్రేమని ఈ ప్రపంచంలో ఎవరు తీర్చలేరు నాన్న. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళే ప్రతి అమ్మాయికి ఈ బాధ ఇలాగే ఉంటుంది నాన్న. అయినా ఎవరు నాన్న కనిపెట్టింది కూతురే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలని? ఏ అబ్బాయిలు వెళ్ళొచ్చు కదా? అలా అనకూడదమ్మా. మన పెద్దలు నిర్ణయించినవి మనం మార్చలేము. మార్చలేం. ఎన్నో మారుతున్నాయి కానీ అది మారుతులే నాన్న. అమ్మాయిగా పుట్టినందుకు ఈ క్షణం బాధ కలుగుతుంది. అది అబ్బాయి అయితే ఎప్పుడూ నాన్న దగ్గరే ఉండిపోవచ్చు కదా. మీరు ఎప్పుడు అంటూ ఉండేవారు, గుర్తుందా నాన్న, నువ్వు నా బంగారు తల్లివిరా అని. కానీ ఇప్పుడు ఆ మాట మీ నోటి నుండి కాకుండా నా ఊహ నుండి వినాలంటే చాలా భారంగా ఉంది నాన్న. నన్ను చూడకుండా మీరు ఎలా ఉంటారు నాన్న? నేను హాస్టల్లో ఉన్నప్పుడు నన్ను చూడకుండా ఉండలేక రోజు చూడటానికి వచ్చేవారు. నాకు దెబ్బ తగిలితే మీరు కన్నీరు పెట్టుకునేవారు. నేనే మీ ప్రపంచం అనుకున్నారు. ఇప్పుడు మీ ప్రపంచం నుంచి నేను వెళ్తుంటే మీరు ఎలా ఉండగలరు నాన్న? మీకు వండి పెట్టేవాళ్ళు ఎవరు? నాకు గోరుముద్దలు తినిపించేదెవరు? మీకు మందులు ఇచ్చేదెవరు? నా బాగోగులు చూసుకునేదెవరు? మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది అంటే అసలు ఆ పెళ్ళే వద్దనిపిస్తుంది నాన్న. ఇది ప్రతి అమ్మాయి ఫేస్ చేసే సిచ్యువేషనే అయినా బాధ అనేది వాళ్ళ నాన్నతో ఉన్న బాండింగ్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు నా ఎమోషన్ నాన్న. నేను ఏడ్చినా, నవ్వినా, కోప్పడినా నా ప్రతి ఎమోషన్లో మీరే ఉంటారు నాన్న. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను నాన్న. కూతురు పుట్టిందని భారంగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు నాన్న. కానీ మీరు ఆ కూతురు దూరం అవుతుంటే భారంగా ఫీల్ అవుతున్నారు. మీకంటే ప్రేమించేవాళ్ళు, మీకంటే బాగా చూసుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో నాకు ఇంకొకరు ఉండరు నాన్న. నన్ను చూడకుండా మీకు రోజు మొదలయ్యేదే కాదు. నేను ఎదురు రాకుండా మీరు బయటకు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఎలా నాన్న? నేను లేకపోతే మీరు సరిగ్గా భోజనం కూడా చేయరు. నేను వెళ్ళను నాన్న. వెళ్ళాలమ్మా, తప్పదు కదా. నన్ను వెళ్ళమనకండి నాన్న. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. ఊరుకోమ్మా, మరీ చిన్నపిల్లలా చేస్తావేంటమ్మా? రోజు చూడటానికి వస్తుంటాను కదా. మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. పెళ్లి అనేది అమ్మాయి జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ నాన్న. అలాంటిది అది బాగుంటుందో బాగోదో చెప్పలేం నాన్న. ఒకవేళ అది బాగోకపోతే మీతో మాట్లాడటం కూడా కష్టమేమో నాన్న. అల్లుడు గారు చాలా మంచివారమ్మా. నిన్ను రాణిలా చూసుకుంటారు. నా మాట విని కిందికి వెళ్ళమ్మా. ఇదిగో బాబు, నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను. సరే మామయ్య. జాగ్రత్తగా చూసుకో.
అన్నీ చదువుకున్నావా రాధా? సర్దుకున్నానండి. అన్నీ సర్దుకున్నాను. మరి మామయ్యని మర్చిపోయావేంటి? నేను అన్నీ విన్నాను రాధా. మనతో పాటు మామయ్యని కూడా తీసుకొని పోదాం. మీ అల్లుడు గారు చాలా మంచివారు నాన్న. నాకు తెలుసమ్మా, అల్లుడు గారు చాలా మంచివారని. మీరు వచ్చేయండి నాన్న. ఎక్కడికమ్మా? మాతో పాటు వచ్చేయండి నాన్న. వచ్చేయండి మామయ్య. రాధకి నాతో పాటు మీరు కూడా కావాలి. అలాగే మీరొక్కరే ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా బాబు, సమయం వచ్చినప్పుడు వస్తాను. పదండి రామ్మా. అప్పగింతల సమయంలో అమ్మాయిల కన్నీటికి అర్థమే ఈ కథ. వాళ్ళు కన్నీటితో బదిలిచ్చి మౌనంగా పుట్టింటి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ మౌనం వెనుక ఉన్న మాట మీకు చెప్పే చిన్న ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం. అప్పుడు నువ్వు ఇట్లా మీ కంట్లో నలిసి ఏమైంది నాన్న?